నమస్తే అండి. ఐఎమ్ శివలీల, లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్, టారో రీడర్, విశ్వం టారో 3339 ఛానల్కి స్వాగతం అండి. కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఛానల్కి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈరోజు మనం తీసుకోబోయేటువంటి కంటెంట్ ఏంటంటే మీ పర్సన్కి ఎలా ఉంటుంది, న్యూ మూన్ సందర్భంగా మీ పర్సన్కి ఎలా ఉండబోతుంది అనేటువంటిది తీసుకుంటున్నానండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ గురించి ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, చెప్పండి ఏంజల్. చూసే మా వీవర్స్ యొక్క పర్సన్స్ కి ఈ న్యూ మూన్ తర్వాత ఈ న్యూ మూన్ నుంచి ఎలా ఉండబోతుందో చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే. మీరు కూడా మీ పర్సన్స్ని అనుకోండి, ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మనము ఒక లలితనామాన్ని అయితే తీసుకుందామండి. ఓం ఐం హ్రీం శ్రీం భగవతి అయి నమః అనేటువంటి నామాన్ని తీసుకుందాము. షడ్గుణములను మాలగా ధరించి 12 గుణములను భక్తులకు ప్రసాదించి జీవుల అనాహత చక్ర పద్మములో కొలువై భక్తులను కరుణించే జగదీశ్వరి భగవతి, సమస్త జీవుల జనన మరణములు, బంధమోక్షములు, సృష్టి వలయములు, విద్య అవిద్య పూర్ణముగా ఎరిగిన మాత, విద్యా విద్యలు పరిపూర్ణముగా ఎరిగిన మాత, జగత్తును నడిపించు సూత్రధారి అయి క్షణికమైన కోరికలకు తాపత్రయమును వీడి జగదంబ భగవతి స్మరణమే నిత్య కృత్యముగా ఆ తల్లి చరణములపై మనసు లగ్నము చేసిన జన్మమే కదా అసలైన ధన్యమైన జన్మము. ఇదండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భగవతి అయినటువంటి మాత స్మరణ వల్ల మన జన్మ ధన్యం అవుతుంది అన్నట్లు. ఓకే అండి, మనం సెఫల్ చేసాము కదా ఆల్రెడీ. మీ పర్సన్కి ఈ న్యూ మూన్ తర్వాత ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం తీసుకుందామండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇది నైట్ ఆఫ్ వాండ్స్, ద ఎంపరర్, ఏస్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్, 2 ఆఫ్ కప్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. 9 ఆఫ్ కప్స్, ద చారియట్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. నైట్ ఆఫ్ పెటికల్స్, 4 ఆఫ్ స్వార్డ్స్, ద సన్, 6 ఆఫ్ వాండ్స్, ద స్టార్. ఓకే అండి. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి 3 ఆఫ్ వాండ్స్. ఓకే అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇప్పుడు మనము కంటెంట్లోకి స్పీడ్గా వెళ్దామండి. మీ పర్సన్కి అయితే ఈ న్యూ మూన్ తర్వాత చాలా చాలా బాగుందండి. మీకంటే బాగుంది మీ పర్సన్కి. మీ పర్సన్కి అయితే కొంచెము అంటే అక్కడ మీ పర్సన్ దగ్గర ఉన్న వ్యక్తులు ఎట్లున్నారంటే చాలా హుషారు పర్సన్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే మీ గురించి కూడా చాడీలు చెప్పవచ్చు వాళ్ళు. కానీ మీ పర్సన్ అయితే వాళ్ళ గురించి నిజమైతే తెలుసుకున్నారండి. తెలుసుకున్నందుకు వాళ్ళ గుణగణాలు అనేటివి బయటపడినాయి. మీ పర్సన్ మీ గురించే చాలా మంచిగా ఆలోచిస్తున్నారు. వాళ్ళు చాలా మంచి పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్నారు. కానీ వాళ్ళ నిజ స్వరూపం ఏందో, వాళ్ళు ముందర ఒకలాగా వెనుకొకలాగా 2 నాలుకలు ఉండేటువంటి వ్యక్తులు అనేటువంటిది మీ పర్సన్కి తెలిసింది. కాబట్టి మీ మీద అయితే ప్రేమ చాలా పొంగుకొస్తుంది ఇలా. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీ పర్సన్ అలాంటి పర్సన్ అనేది తెలిసేసరికి, అంటే ఇది బిజినెస్ పరంగా అనుకోవచ్చు,
ఇంకా మీకు ఏదంటే అది తీసుకోవచ్చండి. పర్సన్ అంటే ఓన్లీ పర్సనే కాదండి, ఇంకా పేరెంట్స్కి తీసుకోవచ్చు, రిలేటివ్స్కి తీసుకోవచ్చు, ఫ్రెండ్స్కి తీసుకోవచ్చు, మీరు ఎలాగైనా తీసుకోవచ్చు అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మీ పర్సన్కి వీళ్ళు చేసే చేష్టలకి, వాళ్ళు చేసేటువంటి ఎత్తులకి, వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్కి అయితే నిద్రలేని రాత్రులు అయితే గడుపుతున్నారు. మీరు కూడా గుర్తొచ్చి మిమ్మల్ని మంచి మనసులని నేను వదిలి ఆ పర్సన్ నమ్మి అతను వాళ్ళని నమ్మి నేను వచ్చినందుకు నాకు మంచి జరగవలసిందే జరిగింది అనేటువంటిది ఒకటి ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచిస్తారు ఈ న్యూ మూన్ నుంచి. ఇంకా కళలో కూడా మీరు పోవడం అయితే జరుగుతూ ఉందండి. తనకి కళలో నిద్రిస్తూ మీ ఆలోచనలతోటే నిద్రించడము, మీరు కళలోకి పోవడము ఇలాంటిదైతే మీ పర్సన్కి అయితే జరగబోతుంది. అలా జరిగిన తర్వాత మీ పర్సన్ అయితే అర్జెంటుగా మీ పర్సన్ ఇట్లా వీళ్ళు మీ పర్సన్ ఎవరి దగ్గర అయితే ఉన్నారో వాళ్ళు ఒక బాస్ లాంటి పర్సన్స్ దగ్గర ఉన్నట్లున్నారండి మీ పర్సన్. అంటే వాళ్ళు ఒక సీఈఓ కావచ్చు, ఒక మేనేజర్ కావచ్చు, ఒక ఇట్లా ఆఫీస్లో ఏదైనా బాస్ కావచ్చండి. ఆ బాస్ అయితే మీ పర్సన్ని ఒక ఈగోయిస్ట్ పర్సన్స్ లాగా, షాడిస్ట్ పర్సన్స్ లాగా వాళ్ళు చెప్పింది వినకపోతే అట్లా వ్యవహరించడం అయితే జరుగుతుందండి. ఆ విషయాల నుంచి మీ పర్సన్ బయటపడి మీ దగ్గరికి అయితే రావాలి అర్జెంటుగా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. ఈ న్యూ మూన్ తర్వాత మీరు కలవని వ్యక్తులు అయితే మీ పర్సన్ అయితే కలవబోతున్నారండి. లేకుంటే మీ పర్సన్కి న్యూ ఆపర్చునిటీస్ కూడా రాబోతున్నాయి. మిమ్మల్ని అయితే కలవడానికి అయితే మీ పర్సన్ అర్జెంటుగా ఇలా పరిగెత్తడం, కింగ్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ వాండ్స్ అని అంటే ఎంత తొందరగా చేరుకుంటే అంత బాగుంటుంది అని చెప్పేసి అయితే అట్లా వచ్చిందండి. మీ మీద అయితే ప్రేమ ఇలా పొంగిపోతుందండి మీ పర్సన్కి. మీరు చేసినటువంటి హెల్పింగ్ నేచర్కి, మీరు చూపించినటువంటి ప్రేమకి వాళ్ళకు కూడా గుర్తుకొచ్చి మీ మీద ఇలాంటి ప్రేమ చిగురించి వాళ్ళైతే అర్జెంటుగా మీ దగ్గరికి రావాలని అయితే చెప్పేసి అయితే వాళ్ళైతే అనుకుంటూ ఉన్నారండి. మీకు కప్ ఆఫర్ తీసుకొని రావాలి, మీతోటి ఇక నుంచి మీ దగ్గరనే ఉండిపోవాలి అనేటువంటిది అయితే డిసైడ్ చేసుకున్నారండి. ఇంకా మీ పర్సన్ అయితే మీ దగ్గర ఉంటే అన్నీ సమృద్ధిగా ఉంటాయి అని చెప్పేసి అయితే వాళ్ళైతే ఆలోచిస్తూ ఉన్నారండి. తప్పకుండా మీ దగ్గరకు వస్తే మంచి జీవితం ఉంటుంది, అన్నిటికీ ఏదానికి లోటు ఉండకుండా అన్నిటికీ మీ దగ్గర సొల్యూషన్ ఉంటుందంటే మానసికంగా, శారీరకంగా, లేకుంటే మనీ పరంగా కానీ, జాబ్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, హ్యాపీనెస్ కానీ అన్నీ మీ దగ్గర ఉంటాయని చెప్పేసి అయితే మీ పర్సన్ అయితే ఆలోచిస్తూ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అంటున్నారు. మీ పర్సన్ కూడా అన్నీ సమృద్ధిగా ఉండబోతున్నాయండి ఈ న్యూ మూన్ తర్వాత. మీ పర్సన్కి న్యూ పర్సన్స్ అయినా రావచ్చు, లేకుంటే మీ పర్సన్ మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి. లేకుంటే మీరే మీ పర్సన్ని కలవాలి అని చెప్పేసి అయితే, అంటే మీ పర్సన్ లైఫ్లో ఇలాంటి చేంజెస్ జరుగుతాయి అన్నట్లు, మీరే మీ పర్సన్ దగ్గరికన్నా వెళ్ళొచ్చు. ఇవి ఈ నైట్ ఆఫ్ వాండ్స్, నైట్ ఆఫ్ స్వార్డ్స్ చూస్తే మీ పర్సనే మీ దగ్గరికి వచ్చేటువంటిది చూపిస్తుందండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. మీ పర్సన్ ఇప్పుడు ఈ న్యూ మూన్ తర్వాత ఒక సన్ లెవెల్లో ఉండబోతున్నారండి. చాలా బాగుంది మీ పర్సన్స్కి. మీ పర్సన్స్ చుట్టుపక్కల ఉన్న వారికి మంచిగా హెల్పింగ్ నేచర్ అయితే చేయబోతున్నారండి. అంటే ఇట్లా ఎవరికైనా మనీ సహాయం కూడా చేయబోతున్నారు. అంటే ఒక రాజులాగా, ఒక రాణి లాంటి పర్సన్స్ మీ పర్సన్స్ అయితే హెల్పింగ్ నేచర్ ఉన్నటువంటి పర్సను, మనకి లోటు లేనటువంటి పర్సను, ఎవరికైనా హెల్ప్ చేయాలనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి పర్సన్స్ అండి మీ పర్సన్స్. మీ గురించి కూడా చాలా మంచిగా ఆలోచించి తొందరగా ఆడ ఉన్న సిచ్యువేషన్ని దాటుకొని మీ దగ్గరికి అయితే రావాలి అర్జెంటుగా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నారండి మీ పర్సన్స్. అయితే ఈ న్యూ మూన్ తర్వాత మీ పర్సన్ అయితే మనీకి ఎలాంటి లోటు లేకుండా 10 మందికి హెల్ప్ చేసేటువంటి నేచర్లో ఉండబోతున్నారండి. ఇంకా హార్డ్ వర్క్ చేయడం కానీ, సిన్సియర్గా వర్క్ చేయడం కానీ చేయబోతున్నారండి. మీ పర్సన్స్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి.
హార్డ్గా అంటే బాగా వర్క్ బిజీలో ఎక్కువ ఉండబోతున్నారు, సిన్సియర్గా ఉండబోతున్నారు. మీ పర్సన్ ఒక స్టార్ లెవెల్లో ఉండబోతున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఇదండి రీడింగ్. ఇగో లాంగ్ డిస్టెన్స్లో ఉన్నటువంటి మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారండి. ఇగో 8 ఆఫ్ వాండ్స్ కూడా అదేనండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే. చిన్న చిన్నవి ఏవన్నీ ఉంటే అవి డెత్ అయిపోతాయి. మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వకుంటే ఇవ్వాలి అని చెప్పేసి అయితే అనుకుంటా ఉన్నారు. మీరు మంచి ఫ్యామిలీ పర్సన్ అని తన భావన ఉందండి. మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే, ఒకవేళ వైఫ్ అండ్ హస్బెండ్ దూరంగా ఉన్న వాళ్ళైతే ఈ న్యూ మూన్ తర్వాత అయితే కలిసి హ్యాపీగా ఉండబోతున్నారండి. ఈ రీడింగ్ని క్లెయిమ్ చేసుకోవాలంటే రిలేషన్కి సంబంధించింది కాబట్టి, న్యూ మూన్కి సంబంధించింది కాబట్టి గ్రోతింగ్ ఉండాలని అంటే లాస్ట్ వీడియోలో 111 అని టైప్ చేశాము. ఇప్పుడైతే 222 అని టైప్ చేసి ఈ మీ పర్సన్ ఎనర్జీస్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నందుకు మీరు క్లెయిమ్ చేసుకుంటే తొందరగా వస్తారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. చెప్పండి యూనివర్స్, మా వ్యూవర్స్ యొక్క పర్సన్కి కానీ లేకుంటే మా వ్యూవర్స్ కానీ మీరు ఇచ్చేటువంటి గైడెన్స్ అండ్ సజెషన్స్ చెప్పండి యూనివర్స్. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. కొత్తగా చూసేవాళ్ళు మీరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, అండ్ లైక్ చేయండి. 222 అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లెయిమ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. మీకు అందరికీ మంచిగా అన్నీ సమృద్ధిగా ఉండాలని చెప్పేసి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నేను కోరుకుంటున్నానండి. ఇన్ ది నియర్ ఫ్యూచర్ అంటే ఈ వీడియో చూసిన తర్వాతనే అంటే నెక్స్ట్ నుంచే మీకు మంచి ఫ్యూచర్ ఉండబోతుంది అన్నట్లు. ఆస్క్ యువర్ ఏంజల్స్ని గైడెన్స్ అడగమని చెప్తున్నారండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఇంకా మిగతా వాళ్ళ హెల్ప్ కూడా మీరు తీసుకోవాలి, మీ పర్సన్స్ కూడా తీసుకోవాలి. లెట్ గో, ముందుకు వెళ్ళండి. నేనేం అడుగుదును, నేను ఎవరి హెల్ప్ అడుగుదును అన్నట్లు ఉండకుండా మీ పర్సన్స్ గురించి మీరు ఏంత చేయలేరా. చూజ్ ఏ న్యూ డైరెక్షన్. ఎప్పుడు ఒకేలాగా ఆలోచించకుండా న్యూ డైరెక్షన్ చేంజ్ చేసుకోండి అని చెప్పేసి అయితే యూనివర్స్ మీకు కాంప్రమైజ్ ఎంత కాండి. దేర్ ఈజ్ సంథింగ్ బెటర్. ఇక్కడ నుంచి బెటర్గా ఉండబోతుంది. మెడిటేషన్ బ్రింగ్ ఆన్సర్స్ అండి. బిగ్ హ్యాపీ చేంజెస్ అయితే రాబోతున్నాయి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. మీది, మీ పర్సన్ది లాస్ట్ వీడియోలో మీది, ఇప్పుడు మీ పర్సన్ది చాలా బాగుందండి. క్లెయిమ్ చేసుకోండి. 222 అని టైప్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళకి నా రిక్వెస్ట్ అండి. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః. థ్యాంక్ యూ అండి. సర్వే జనో సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమ శివాయ, శ్రీ మాత్రే నమః.